4 months అయింది జాయిన్ అయ్యి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు నాకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. సో నా మ్యారేజ్ విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చాడు. సో నేను దేవుడిని మళ్ళీ ఒకసారి అడిగాను, ప్రభా మీరు మీ వాక్యంతో మాట్లాడండి అని అడిగితే నా 2025 నా వాగ్దానము, వ్యక్తిగత వాగ్దానము, ప్రభా మ్యారేజ్ మీరు చేశారు కదా, మీరే చేశారు కాబట్టి మీరు నాకు ఒకసారి మళ్ళీ మాట్లాడండి అని చెప్తే ఇప్పటి వరకు కూడా దేవుడు నాతో సింగులర్ వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు, కానీ ఈసారి ఏంటంటే యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించిందని వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 15:16. ఒకసారి వాగ్దానం చూడగానే నాకు భయం వేసింది. ప్రభా నిజంగానే అక్కడ మిమ్మును అని మీరు ఖచ్చితంగా చెప్తూ వచ్చారంటే అది మీరు నా జీవితంలో నిజంగానే మీరు ఏర్పరచుకుని నియమించారు, ఇది నీ చిత్తమే అని నేను మరలా నమ్ముతూ వచ్చాను. నా జాబ్ విషయానికి వచ్చేటప్పటికి ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఈ February 3rd 2025 వీక్లీ వన్స్ ఆఫీస్కి రావాలని చెప్తూ వచ్చారు. వారానికి ఒకసారి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా కష్టము, ఎందుకంటే ఒకసారి కాళ్ళు వాచిపోయాయి కూడా. కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే నాకు ఒక 6 months వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. మంత్లీ వన్స్ రమ్మని చెప్పారు. నెలకు ఒకసారి అంటే పర్లేదు వెళ్ళొచ్చు, వారానికి ఒకసారి అంటే కష్టమే. ఆగస్ట్ మంత్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను వారానికి ఒకసారి హైదరాబాద్ వెళ్తానే వచ్చాను. మొన్న ఈ మండే జర్మనీలో మేనేజర్ నాకు కాల్ చేసి ఎలా వస్తున్నావు ఏంటి ప్రభా అని అడిగిన తర్వాత దేవుడు మార్గాలను ఎలా సరళం చేస్తాడంటే లాస్ట్ వీక్ కొన్ని వాగ్దానాలు, క్యాలెండర్ వాగ్దానం నేను నమ్ముతాను బాగా. ప్రతిరోజు దేవుడు క్యాలెండర్ వాక్యం ద్వారా ఎలా మాట్లాడతాడంటే దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. నేను ఈ మార్గాలను సరళం చేస్తాను, నా దూతని నీకు ముందుగా పంపిస్తానని దేవుడు ఖచ్చితంగా మార్గాన్ని సరళం చేశారు. అప్పుడు ఆ మేనేజర్ కాల్ చేసి చెప్పారు, ప్రభా 1 వీక్ వెళ్ళు, 2 weeks మాని, అంటే 3 వారాలకు ఒకసారి హైదరాబాద్ వెళ్ళేటట్టు. ఇదే కాదు, దేవుడు